హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఇండియన్ బాయ్ గేమ్ టుడేలో చాలా అప్డేట్ అయితే వచ్చిందనమాట. చాలా బిగ్ అప్డేట్ అనమాట. ఇదివరకు మనకి ఇది లింక్స్ డౌన్లోడ్ చేసుకొని అయ్యే వ్యూ అని లాస్ట్లో అలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి లేకుండా ఆడే కొత్తగా అయితే లింక్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఐడి ప్లగిన్ అని ఇండియన్ బాయ్ గేమ్ టుడే ప్లగిన్ తీసుకొచ్చాడు. దాంట్లోంచి మనం లింక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 1 KGF రాకీ బైక్ అనమాట. ఇది మనదే 3 కొనడానికి పడింది, కానీ బైక్ పేరు అయితే పడతలేదు అనమాట. బైక్ స్పీడోమీటర్ వచ్చేసరికి GT6 స్పీడోమీటర్లో ఉందన్నమాట. అండ్ మనకి యానిమల్స్ చాలా తీసుకొస్తాడు అనమాట. దాంట్లో కూడా ప్లగిన్ యాప్లో కూడా అప్డేట్లు ఇస్తూ ఉంటాడు. సో ఈ లింక్ అనేది ప్లగిన్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ప్లగిన్ యాప్లోకి వెళ్తే మెనూ వస్తుంది, అదే వెహికల్స్ వస్తాయి అన్నమాట, చీట్ కోడ్స్. దాంట్లోంచి వెహికల్స్కి వెళ్తే ఇక్కడ ఈ చీట్ కోడ్స్ కనిపిస్తాయి 1, 2 అని. అట్లా సెలెక్ట్ చేసేసి గేమ్లోకి వచ్చేయాలి. మన ఇండియన్ బాయ్ గేమ్ తోటి గేమ్లోకి వచ్చేయాలన్నమాట. ఆ గేమ్లోకి వచ్చేసిన తర్వాత కింద ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేస్తే ఫైల్ లోడెడ్ అని పడుతుంది. అప్పుడు గేమ్లోకి వెళ్ళాలన్నమాట. గేమ్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పుడు మళ్ళీ గేమ్లోకి వెళ్ళి చీట్ కోడ్ 1 కొట్టాను కదా, అది కొడితే బైక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మన పాతిళ్ళు మీరు చాలా యూట్యూబర్లలో చూసుంటారు. అది లింక్ అనమాట, అప్గ్రేడ్ చేసిన లింక్ అది. సో నార్మల్గా అఫీషియల్గా ఏమీ చేయలేదు. నెక్స్ట్ చీట్ కోడ్ వచ్చేసరికి మనకి లింక్లో 2 అనమాట యాడ్ వస్తుంది గైస్. ఫైనలీ చీట్ కోడ్ 2 అనమాట. చీట్ కోడ్ 2 గైస్, ల్యాంబోర్గినీ టెర్జో. సో ఇది కూడా లింక్దేనమాట. మన ల్యాంబోర్గినీ టెర్జో అయితే వచ్చేసింది అనమాట. మీరు దీనికి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నాకైతే ల్యాంబోర్గినీ టెర్జోకి కలర్ బాగా నచ్చింది. సో GTA 5లో కూడా ఈ కలర్ నిజంగా బాగుంటుంది ల్యాంబోర్గినీ టెర్జోకి. సో ల్యాంబోర్గినీ టెర్జో బాగుంది కదా, అచ్చం అలా దింపేశాడు. నైట్ మోడ్ చీట్ కోడ్ కూడా మారినట్టుంది. ఐ థింక్ ఒక నిమిషం 9 కొట్టి చూద్దాం. 9 ట్రాక్టర్ చీట్ కోడ్. సో మార్చేసాడు అనమాట. 99 నైట్ అయిపోతుంది, 99 మార్నింగ్ అయిపోతుంది అనమాట. సింగిల్ డిజిట్ ట్రాక్టర్ అయితే ఇచ్చాడు. ట్రాక్టర్ అయితే అంత నచ్చలేదు బ్రో. ఇదేదో మనకి పంజాబీ అటు సైడు చిన్న ట్రాక్టర్లు ఉంటాయి కదా, మనకి ట్రాక్టర్ కూడా కాదు, రైల్వే స్టేషన్స్ బయట అటు సైడు మామూలు కామన్గా రిక్షా లాంటివి మూసుకెళ్తాయి రోడ్ల మీద, అలా ఉందన్నమాట. ఇది ఏ రకంలో కూడా ట్రాక్టర్లో అయితే నాకు అనిపించలేదు, నిజంగా జోక్ అయితే కాదు. అండ్ ల్యాంబోర్గినీ టెర్జో రాకీ బైక్ అయితే అదరగొట్టేసాడు అనమాట. సో మన ఇండియన్ కార్ కూడా ఉందిలేండి, చూసేస్తారా. మన ఓమినో అనమాట, ఓమిని, మారుతి సుజుకి ఓమిని అనమాట. సో కిడ్నాపింగ్ ఎక్కువ మనకి దీంట్లో జరుగుతుంటే, పాత సినిమాల్లో కూడా దీనికి వేరే లెవెల్ క్రేజ్ ఉందన్నమాట. సో నాకైతే ఇది అంత బాగా నచ్చలేదు ఓమినో, ఎందుకంటే గ్రాఫిక్స్ చూడండి ఎలా ఉంది అసలు. దీనిది ఇంత క్లారిటీ లేదనమాట. ఇది ఇంటీరియర్ క్లారిటీ ఉంది, సో బయట నుంచి లోన్ నుంచి కూడా క్లారిటీ బాగుంది, కానీ బయట ఇక్కడ ఈ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో ఇది బాగా చేయలేదన్నమాట వీడు. ఇంకా సో కంగారుగా తీసేసుకొచ్చేసినట్టున్నాడు. సో ఇంటీరియర్ కూడా సూపర్. సో సూపర్ ఉందన్నమాట ఇంటీరియర్. సో యాస్టీస్ ఇక్కడ ఫీలింగ్స్ యాస్టీస్ అలాగే ఉంది. ఓమినో కూడా 6 కిలోమీటర్ వరకు అయితే అవ్వట్లేదు. ఓమినోది సర్వీస్కి ఇవ్వాలనుకుంటా. ఇంకా ఇక్కడ లింక్స్ కూడా ఉంటాయి, బస్ స్టాప్ లింక్ అని ఉంటాయి గైస్. నెక్స్ట్ చీట్ కోడ్ 8 అనమాట. 8 మన మారుతి సుజుకి స్విఫ్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట 2024. చూసారు కదా హ్యాండిల్ ఎక్కడికి వచ్చింది, సైడ్కి వచ్చింది అనమాట టైర్. సో చూసారా 2024 మోడల్ అయితే తింపాడు అనమాట మారుతి సుజుకి. సో బాగుంది కదా. సో ఇంటీరియర్ కూడా చెదగొట్టేశాడు. సూపర్ గేస్, అల్టిమేట్ సుజుకి మాత్రం ఏ లెవెల్లో తగ్గలేదు. స్విఫ్ట్ అయితే బాగుంది, ఇంటీరియర్ నిజంగా ఉంది. మధ్యలో సుజుకీలో నిజంగా దీనికి కలర్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ప్లగిన్ యాప్లో ఇంకా యానిమల్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం నేను వెహికల్స్ మాత్రమే డౌన్లోడ్ చేశాను అనమాట. సో ఎలా డౌన్లోడ్ చేయాలన్నది మీకు చూపిద్దామని యానిమల్స్ అయితే వదిలేశాను. సో ఇంకా చీట్ కోడ్లు అయితే చూద్దాం అనమాట. ఇంకో చీట్ కోడ్ ఉంటుంది అనమాట మనకి. 9 చూసాం కదా, 8 చూసాం అంటున్నాం. 8 చూసామే,
8 ఇదే, 6 ఏం లేదనుకుంటా, 6 ఏమి లేదు. 1 2 3 ఏంటి గైస్, 3 కూడా నథింగ్. 1 2 7 8 9 అనుకుంటా చీట్ కోడ్లు. ఎస్ అంతే గైస్. అండ్ మన ల్యాంబర్గినీ టెర్జో మాత్రం అరిపించేసింది గైస్, నిజంగా ఒక్క మాట. ల్యాంబర్గినీ టెర్జో మాత్రంకి సీరియస్గా చెప్తున్నాను, సూపర్ ఉంది ల్యాంబర్గినీ టెర్జో మాత్రం. ఇంకా ఈ కలర్ మాత్రం వేరే లెవెల్ అనమాట ల్యాంబర్గినీ టెర్జోకి. ఓహో గాయ్స్, ఇంటీరియర్ ఓకే దేని క్లాష్ చేసినాడు, పర్వాలేదు. ల్యాంబర్గినీ టెర్జో సూపర్ ఉంది కదా కార్ అయితే, నాకు బాగా నచ్చింది. అందుకని ఇది తొందరలోనే ఈ ట్రాఫిక్ వెహికల్స్లోకి తీసుకొస్తే టెర్జో కూడా బాగుంటుంది. మనం ఇంకా ప్లగిన్ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే గైస్, మన ప్లగిన్ యాప్లోకి అయితే వచ్చామన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ అన్ని చీట్ కోడ్స్ అయితే వేస్తారు. ఆర్డినరీగా అయితే అన్ని చీట్ కోడ్స్ అనమాట ఇవి. సో మనం వెహికల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం చూసినవే, మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో వెహికల్స్ ఇప్పుడు చూసారు, యానిమల్స్ అనమాట ఇవి. మధ్యలో మనం ఏ చీట్ కోడ్ అయితే వదిలేసామో ఆ చీట్ కోడ్స్ అనమాట. మీరు నెట్ అయితే ఆన్ పెట్టుకోవాలన్నమాట. ఈ సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి, నేను డౌన్లోడ్ చేసుకున్న నెట్ అయితే ఆన్ పెట్టుకున్నాను, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇండియన్ బైక్ గేమ్ 3Dకి వెళ్ళండి. సో గైస్, ఇండియన్ బైక్ గేమ్ 3Dకి వచ్చాక ప్లగిన్ ఇన్స్టాల్ కొట్టాను అనమాట. ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. సో మీకు ఇక్కడ కనెక్షన్ పడుతుంది, తర్వాత ఫైల్ లోడెడ్ అని పడుతుంది అనమాట. సో అంత దూరం వస్తే ఎవరికీ తెలియదు. తర్వాత గేమ్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత గేమ్లోకి వెళ్ళి మీరు అక్కడ ఏ చీట్ కోడ్ అయితే చూసారో ఆ చీట్ కోడ్ అయితే కొట్టాలి. సో ఆ చీట్ కోడ్ వచ్చేసరికి 3 కదా. సో యాడ్లు వస్తూ ఉంటాయి. సో నెట్ ఆన్ చేసాం కాబట్టి సో వచ్చేసింది మన మాన్స్టర్. సో అదిగోండి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్లగిన్ యాప్లోకి వెళ్ళి గైస్ నేను స్నేక్ మాన్స్టర్ అయితే కొట్టాను అనమాట. సో ప్లగిన్ యాప్లో సెలెక్ట్. సో ఇప్పుడు అది వచ్చేస్తుంది. సో ఫైల్ లోడెడ్ అయితే పడిపోయింది మాన్స్టర్ అది. సో గేమ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. మనం అది ఏమీ చేయదని అనుకుంటున్నాను. సో మనం దాన్ని షూట్ చేస్తే ఒకవేళ మనం ఏమైనా చేయొచ్చు. సో గేమ్లోకి వచ్చేసి దాని చీట్ కోడ్ అయితే కొట్టేయాలన్నమాట. సో దాని చీట్ కోడ్ వచ్చేసరికి 4 ఎస్. అయ్యయ్యో ఇదిగోండి, స్నేక్ మాన్స్టర్. హలో స్నేక్ మాన్స్టర్, హలో. సో కొంచెం బాగుంది కదా, నైట్ మోడ్లో చూస్తే భయంకరంగా ఉంటుంది. తర్వాత వెళ్ళిపోదాం గైస్. మళ్ళీ ప్లగిన్ యాప్లోకి వచ్చి చీట్ కోడ్ 5 అయితే సెలెక్ట్ చేయాలి. సో మళ్ళీ దాంట్లోకి అయితే వెళ్ళాలి గైస్. మళ్ళీ ప్లగిన్లోకి వచ్చి ఇన్స్టాల్ అయితే కొట్టాలి. సో ఫైల్ లోడెడ్ అని పడాలి, ఇంకా తెలిసిందే కదా. సో అది ఫైల్ లోడెడ్ అని పడాలన్నమాట. సో గేమ్లోకి వెళ్ళాలి. చీట్ కోడ్ 5 కదా, అది చీట్ కోడ్ 5 అయితే కొట్టేసేయాలి. సో అదైతే వచ్చేస్తుంది అనమాట గైస్. తర్వాత చీట్ కోడ్ 6 10 అనమాట, గుర్తెట్టుకుందాం. 6 10 అనమాట. మళ్ళీ యాప్లోకి వచ్చి వెళ్ళడం ఎందుకు చెప్పండి, 6 10. సో తర్వాత ఏం చేద్దామంటే ఎలిఫెంట్ సెలెక్ట్ చేద్దాం గైస్. గేమ్లోకి వచ్చి ఇప్పుడు 6 అయితే కొట్టాను అనమాట. సో మన ఎలిఫెంట్ అయితే వచ్చేస్తుంది, ఇదిగోండి. మళ్ళీ 10 అనమాట. మళ్ళీ ప్లగిన్కి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్. సో ఇప్పుడు 10 అయితే సెలెక్ట్ చేయండి అనమాట. సో గేమ్లోకి అయితే వెళ్ళండి గైస్. ఫైనలీ చీట్ కోడ్, లాస్ట్ చీట్ కోడ్ అనమాట. సో చీట్ కోడ్ వచ్చేసరికి 10 అనమాట, 10. సో మనం వచ్చేసింది, మరి కిందకి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. బ్రో ఇలా చూడు. ఓకే మనం అయితే గొర్రెలు కాపరి ఇప్పుడు అయితే గొర్రెలు కట్టడానికి అయితే వెళ్తున్నాం. ఎవరైనా కర్ర ఎట్టుకుంటారు కామన్గా, మనమైతే గన్నట్టుకు వెళ్తాం. ఎందుకంటే ఇది ఒక పాయిజనస్ డేంజరస్ ఎద్దు అనమాట. సో ఇది ఎవరిని పడకుండా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. సో దట్స్ వై మనం అయితే ఈ స్నైపర్ని అయితే యూజ్ చేస్తున్నాం. దూరంగా వెళ్ళిపోయిందంటే పెట్టుకోవడానికి. AK-47 కూడా పెట్టుకోవచ్చు ఆఫ్కోర్స్, బట్ దీని బుల్లెట్లకి ఇదైతే ఆగదనమాట. సో ఎందుకైనా మంచిగా ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం. సో ఇన్ఫిటియల్ చిట్ కూడా వేసుకుందాం. అసలు ఇదేమైనా చేస్తుందేమో అని ఒకసారి చూద్దామా. ఓకే పొడిసేస్తున్నా, మనల్ని పొడుతుంది అనమాట. మనల్ని అయితే పొడిసేస్తున్నా గైస్. సో వర్క్ అవుతుంది ఇదైతే, నో డౌట్. సో నో డౌట్ అనమాట, పొడిసేద్దాం మనల్ని.
సో ఇన్ఫిటియల్ చీట్ కూడా వేసుకున్నాం, బట్ మనం ఏం చేయలేం. పరిగెత్తాలి ఇక్కడ నుంచి, పరిగెత్తు నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వాటర్ స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళిపోవచ్చా. స్విమ్మింగ్ పూల్లోకి అయితే వచ్చాం. ఓకే ఇక్కడికి కూడా వచ్చింది. ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు మన గొర్రెలు కాపులు అన్నాం కదా, సో ఇప్పుడు ఆ పని చేద్దాం, కానీ వెరైటీగా చేద్దాం. ఏంటంటే ఏనుగులు కాపులే. సో మనం అయితే మన కార్ వేసుకుని అయితే మన ఫామ్కి అయితే వెళ్ళిపోదాం, అక్కడైతే కలుద్దాం. గైస్ ఫైనల్ మన ఫామ్ దగ్గర వస్తాం. సో సర్ప్రైజ్ మన ఫామ్. సో మన ఫామ్ అయితే వచ్చింది, ఇంకా రెడీ అవుతుంది అనమాట. బట్ సబ్స్క్రైబర్ చూపించాలని వచ్చేసి ఆ ఫామ్ అయితే బాగుందా. సో ఇది మన ఎద్దుల ఫామ్. సో ఇవ్వండి లోన గోడలోంచి వెళ్ళిపోతున్నాయి కదా, ఇది గ్లిచ్ అనమాట, మనం ఏం చేయలేం. బట్ స్పాన్ చేశాను. సో మ్యాథ్కి అయితే వదిలేసా, ఇంకా దాదాపుగా 10-9 స్పాన్ చేసి ఉంటాను అనమాట. సో మ్యాథ్కి అయితే వదిలేసాను అనమాట. సో తిరుగుతున్నాయి. ఓ భయ్యా మాకు ఏంటిది, మాకు గడ్డి కావాలి, మమ్మల్ని వదిలేస్తే మేమంతా తిరగాల, నువ్వే మా దగ్గరికి తేవాలి, లేదా నిన్ను పొడి చేస్తాం. లేదు తెస్తానులేండి, ఈసారి నుంచి కోపాడకండి, నా కారు నేను చేయకండి. సో గైస్ మనం అయితే మళ్ళీ నెక్స్ట్ మన ఇంకా చాలా ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. హార్స్ ఫామ్ గైస్ ఫైనలీ మనం అయితే కన్స్ట్రక్ట్ చేసేసాం మన ఎలిఫెంట్స్ అడ్డ. ఎస్ గైస్ మనం అయితే ఏనుగులు కూడా పెంచుతున్నాం. సో అక్కడే అనమాట చూడండి. సో అక్కడే మన అదే ఎద్దులది, పక్కనే మన ఎలిఫెంట్స్ది, ఇంకా చాలా ఉన్నాయి గైస్. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మన నెక్స్ట్ ఫామ్కి అయితే వెళ్ళిపోదామా గాయస్. మనం వచ్చాం మన పల్టూరి బస్ స్టాండ్. గాయస్ ఇది అనమాట మన పల్టూరు బస్ స్టాండ్ అయితే. సో చూసారు కదా మన పల్టూరు బస్ స్టాండ్ ఎలా ఉంది. సో మీకు కూడా మరి ఇంత బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అక్కడే మన ఎద్దుల ఫామ్, ఎదురే మన ఎలిఫెంట్ అడ్డ, ఇటు పక్క మన పల్టూరు వాళ్ళ బస్ స్టాప్. సో మన చాలా బస్ స్టాప్స్ అయితే ఇంకా క్రియేట్ చేయాలి. సో మనం అయితే సిటీ అంతా స్ప్రెడ్ చేసేద్దామా. సో గైస్ మిగతా అయితే చాలా ఉన్నాయి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సో బాయ్ గైస్.